హాయ్ ఫ్రెండ్స్, భారత నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. అయితే ఆ నివేదిక కొంత ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే మన దేశంలో సగటున చరిత్రలో చూసుకుంటే 90% వర్షం మాత్రమే వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది ఈ సంవత్సరం. అయితే యావరేజ్గా చూసుకున్నా కూడా యావరేజ్ కంటే కూడా 90% అంతకంటే తక్కువ వర్షపాతం మాత్రమే నమోదయ్యే ఛాన్స్ ఉంది. అయితే దీన్ని బట్టి చూసుకుంటే దేశం మొత్తం కరువు వచ్చే ప్రమాదం ఉందా అంటే అది లేదు. ఎందుకంటే మన దేశంలో వర్షపాతం అనేది ఒక్కో ప్రాంతాన్ని బట్టి, ఒక్కో ఏరియాని బట్టి రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకు నార్త్ ఇండియాలో మరియు ఈశాన్య ఇండియాలో ఒక రకమైన వర్షపాతం ఉంది. సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఒక రకంగా ఉంది. అయితే మన సౌత్ ఇండియా చూసుకుంటే కనుక వర్షపాతం చాలా తక్కువగా ఉండడం మాత్రమే కాదు, ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం చాలా ఉంది. అంతేకాదు మనం చూసుకుంటున్నట్లయితే ఇప్పటికీ కూడా ఏంటంటే సాయంత్రం లేట్ అవ్వడం కావచ్చు, ఎండ కొంచెం ఎక్కువగా ఉండడం కావచ్చు, నైట్ టైంలో కూడా కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండడం కావచ్చు, వర్షాలు తక్కువ పడడం చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. అంతేకాదు అయితే ఆ నివేదిక ఏదైతే ఉందో దేశం మొత్తం ఒకే రకంగా లేదు. చూసుకుంటే మనకు నార్త్ సైడ్ ప్లస్ ఈశాన్యం సైడ్ వర్షాలు సాధారణం కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అదే సౌత్ సైడ్ చూసుకుంటే సాధారణం కంటే కొంచెం తక్కువ శాతం వర్షపాతం నమోదై ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఈ నివేదికలో మనం చూసుకుంటే కనుక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం గ్రహించవచ్చు. అదేంటంటే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా. ఉత్తర భారతదేశంలో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంది. మన సౌత్ సైడ్ చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం ఉంది. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే ఉత్తర భారతదేశంలో వర్షాలు ఎక్కువగా పడినట్లయితే అవి మన సౌత్ ఇండియాకి వచ్చే ఛాన్స్ లేదా, అట్లీస్ట్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి అయినా వచ్చే ఛాన్స్ లేదా అని చాలా మంది అనుకుంటారు. కానీ మన భారత భూభాగం నైసర్గిక స్వరూపం ఎలా ఉందంటే నార్త్ సైడ్ పడే వర్షాలన్నీ అక్కడ వైపే వెళ్తాయి. సౌత్ సైడ్ పడే వర్షాలన్నీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మన తెలంగాణ, ఆంధ్రాకి చూసుకుంటే మహారాష్ట్రలో ఎక్కువ వర్షాలు పడ్డట్టయితే మహారాష్ట్ర నుండి కర్ణాటక నుండి తెలంగాణలోకి కృష్ణా నది ప్రవహిస్తుంది. గోదావరి నది మహారాష్ట్ర త్రయంబకేశ్వరం నుంచి, నాసిక్ నుంచి మన తెలంగాణలోకి వస్తుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడడం వల్ల ప్రాణహిత నీరు మన సైడ్ వచ్చేది కాళేశ్వరంలో నుండి మనము తోడి పైనకి ఎత్తిపోస్తాము. ఈ విధంగా ఉంటుంది. కానీ నార్త్ సైడ్ పడ్డ ప్రతి వర్షపు చినుకు కూడా మన సైడ్ రావడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడి వరకు ఈ వీడియో చూశారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది. అంతేకాకుండా ఇది అఫీషియల్ డాటా కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని నమ్మొచ్చు. సో ఫ్రెండ్స్, మేము చెప్పే డాటా అనేది రీసెర్చ్ కోసం చాలా టైం కేటాయించడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అయితే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక లాంటి ప్రాంతంలో భారీ వర్షాలు పడ్డా, నార్మల్ యావరేజ్ కంటే కొంచెం ఎక్కువ వర్షాలు పడ్డా కూడా మన జలాశయాల్లో నీరు చేరే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ మన ఐఎండి, మన ఇండియన్ వాతావరణ శాఖ దాన్ని గ్యారంటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఒకవేళ ఫ్యూచర్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందంటే వచ్చే నెల ఫోర్కాస్ట్ అంటే వాళ్ళు ఇచ్చే నివేదిక చూసుకొని మనము అర్థం చేసుకోవాలి. సో ఇప్పటికైతే వారు గ్యారంటీ ఇవ్వట్లేదు. అంతేకాదు వర్షాలు పడే ఛాన్సెస్ తక్కువ ఉన్నందున నీటిని కొంచెం సేఫ్టీగా యూజ్ చేసుకోవాలని వారు చెబుతున్నారు. అయితే ఈ నివేదికను ఒక భయపెట్టే వార్తగా చూడకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకోవడానికి మాత్రమే ఈ నివేదికను చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాలు నీటిని ఎలా వినియోగించుకోవాలి మరియు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనే దానిపై దృష్టి పెట్టాలి. ప్రజలు కూడా వీలైనంత మట్టుకు తక్కువ నీటిని వినియోగించే పంటల వైపు మొగ్గు చూపాలి. మరియు వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు మంచి గైడెన్స్ ఇచ్చి ఏ పంటలు వేస్తే లాభం, ఏ పంటలు వేస్తే తక్కువ నీటితో పంటలు పండుతాయి అనే విషయాల్ని రైతులకు గైడెన్స్ ఇవ్వడం ద్వారా మాత్రమే మనం ఈ ఇబ్బందుల నుండి మనం బయటికి రావచ్చు. అంతేకాదు దీన్ని ఒక భయపెట్టే వార్త కాకుండా ఇదొక హెచ్చరిక లాగా మాత్రమే చూడాలి. అయితే ఇక ముందు వర్షాలు పడే ఛాన్స్ ఉందా అంటే ఆ విషయం కూడా మనకు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ ఇస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఈ నివేదికనే మనకు ఆధారం. సో ఫ్రెండ్స్, మేము ఈ డాటా చెప్పేదంతా ఏదో మా సొంతంగా తయారు చేసి చెప్పట్లేదు. భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ డాక్యుమెంట్ ద్వారా మాత్రమే మేము చెప్తున్నాము. అఫీషియల్ డాక్యుమెంట్, అఫీషియల్ సోర్స్, మా ఛానల్లో ఉండే ప్రతిదీ కూడా దానికి ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఒక సోర్స్ ఉంటుంది. అది ఎక్కడి నుండి తీసుకుంటున్నామో అదంతా కూడా మా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో మమ్మల్ని మీరు పూర్తిగా నమ్మొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మేము అఫీషియల్ సోర్సెస్ తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది.
కానీ ఖచ్చితంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాలని నిశ్చయించుకొని మేము ఈ వర్క్ స్టార్ట్ చేశాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏదో గాలి వార్తలు చెప్పే ప్రసక్తి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. లైక్ చేసి ఈ వీడియోను మీ రైతులకు ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి.